మనకు అప్పగించబడిన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళాలి. అది ఏది జరిగినా, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, సంతోషంగా ఉండొచ్చు, దుఃఖంగా ఉండొచ్చు, అనుకున్న విధంగా త్వరగా జరగవచ్చు, ఆలస్యంగా జరగవచ్చు. అయినప్పటికీ మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం చేయాల్సిన దేవుని సేవకులం కనుక, దేవుని బిడ్డలం కనుక మనము చేయాల్సింది మనం చేయటం మన కర్తవ్యం. జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ప్రభువారు నీళ్లు పోయమంటే పోశారు, మా పని అయిపోయింది అనుకోలే. ఇప్పుడు ఆ నీళ్ళే వాళ్ళని తీసుకెళ్ళి పోయమంటే వాళ్ళు పోశారు. అంటే వాళ్ళ ఉద్దేశం, దేవుని ఉద్దేశం ఏంటి? దేవునికి సేవ చేయడము, చేసుకుంటూ వెళ్ళటమే మన కర్తవ్యం. ఆమేన్. ప్రశ్నించడం కానీ, లేక నాకు ఇలా జరిగింది అలా జరిగింది అనడానికి వీల్లేదు. మనము చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళటమే మన కర్తవ్యంగా భావించాలి. దేవుని బిడ్డలుగా మనం దేవుని దృష్టిలో లెక్కించబడిన వారిగా ఉండాలి. రెండవది, మనకు అప్పగించబడిన సేవ ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం దేవునిలో కొనసాగితే దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తాడు. మనందరి జీవితంలో కూడా మనం దేవునిలో కట్టుకుంటూ మనం వెళ్తే దేవుడు మనల్ని, మన కుటుంబాలను కట్టునుగాక, మనల్ని మన బిడ్డలను దీవించునుగాక, స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవా మా మధ్యలో ఉన్నారు. మీరు మా హృదయ తీర్మానాలు మీరు చూస్తున్నారు. ఈ రోజు చెయ్యెత్తి ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, నా హృదయాన్ని తెరిచావు, అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేశావు. నా జీవితాన్ని ఈ రోజు నుండి నేను మార్చుకుంటాను. ఈ రోజు నుండి నా జీవితాన్ని కట్టుకుంటానయ్యా, నీ వాక్యానుసారంగా నడుచుకుంటానయ్యా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా పరిస్థితులను బట్టి భక్తి కాగా, పరిస్థితులను బట్టి నేను నడవక, విశ్వాసానికి చూచుచూ ముందుంచబడిన పందెంలో అబ్రహాం గారు నడిచినట్లుగా నేను కూడా నడవడానికి కృప దయచేయమని అయ్యా, ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారికి మీ సహాయము దయచేయండి. ఈ రోజు నాతో మాట్లాడావు ప్రభువాని ఎవరైతే పశ్చాత్తపడి ప్రార్థిస్తున్నారో వారిని దర్శించండి, వారిని దీవించండి, వారి మీద నీ ఆత్మను ఉంచండి, కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.